మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పివి నరసింహారావు సొంత గ్రామంలోని స్థానికులు పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వంగర గ్రామంలోని పివి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుమారుడు మదన్ మోహన్ పివి సోదరుడు పివి నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటూ కోరారు వంగర గ్రామస్తులు. యావత్ భారతదేశ ప్రధానికం తరఫున పివి కుటుంబ సభ్యులుగా మొట్టమొదట ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. మీకు తెలుసు, రాష్ట్ర మంత్రిగా ఎన్నో హోదాల్లో పనిచేసిన వ్యక్తి పివి నరసింహారావు. దేవాదాయ మంత్రిగా దేవాదాయ చట్టం, న్యాయశాఖ మంత్రిగా న్యాయ చట్టం, విద్యాశాఖ మంత్రిగా ఆనాడు 1967లో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు పేదలు ఉన్నత వర్గాలని తేడా లేకుండా ఆశ్రమ పాఠశాలలకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు. ఆనాడు నల్గొండ జిల్లా సర్వేల్లో మొట్టమొదటి ఆశ్రమ పాఠశాల ప్రారంభించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు దాంట్లో చదువుకోవడం జరిగింది. దాంట్లో నుండి వచ్చిన గొప్ప వ్యక్తి మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి. అట్లా ఎంతోమంది. అదేవిధంగా అనంతరం ముఖ్యమంత్రిగా ఆయనకి ఏంటంటే జమీందారీ వ్యవస్థను దూరం పెట్టాలి, ఈ భూములు ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పేదల పరం చేయాలనే దాంతో ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఇందిరాగాంధీతో భేష్ అనిపించుకున్నారు. అది ప్రపంచానికే మార్గదర్శకం కాదు, ఇండియాలో మోడల్ అప్పుడు ఆంధ్రప్రదేశ్. అప్పుడే ఆయన 800 ఎకరాల భూమిని వారు దారాదత్తం చేయడం జరిగింది. ఆ తర్వాత